సో మనలో చాలామంది హోమ్ లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరుగుతుంటారు. కొంతమంది ఈ లోన్ ప్రాసెస్ తెలియక ఏజెంట్స్ చుట్టూ తిరిగి వాళ్ళకి 1% ఆర్ 2% కమిషన్ పే చేస్తూ ఉంటారు. అసలు హోమ్ లోన్ తొందరగా అప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం వీడియోలో చూద్దాం. సో బ్యాంక్స్ హోమ్ లోన్ కోసం ప్రాసెస్ చేసే ముందు మెయిన్‌గా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతాయి. ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్‌ని గనక మనకు ప్రాపర్‌గా మెయింటైన్ చేసినట్లయితే గనక మన హోమ్ లోన్ డిలే అవ్వకుండా చాలా తొందరగా ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏదైనా లోన్ ఇచ్చే ముందు బ్యాంక్స్ మన కేవైసీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తాయి. సో ఈ కేవైసీ అంటే ఏంటంటే నో యువర్ కస్టమర్. సో బ్యాంక్స్ మనకేం చేస్తుంటాయంటే మన ఐడీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్ ఈ రెండిటిని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఐడీ ప్రూఫ్ కింద మనం పాన్ కార్డ్ ఇవ్వచ్చు. అడ్రస్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ ఇవ్వచ్చు. ఈ 2 డాక్యుమెంట్లని మనం మ్యాండేటరీగా క్యారీ చేయాలి. నెక్స్ట్ మనకి లోన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మన ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీని వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి ఇందులో భాగంగా మన లాస్ట్ 6 మంత్స్ పే స్లిప్స్ అండ్ సాలరీ క్రెడిట్ అయిన బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 6 మంత్స్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి మనం లోన్‌కి వెళ్ళే ముందు మనం 6 మంత్స్ పే స్లిప్స్, 6 మంత్స్ సాలరీ స్టేట్మెంట్ మనకి బ్యాంక్‌లో క్రెడిట్ అయిన అకౌంట్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవాలి. తరువాత మన ప్రాపర్టీ గురించి వాళ్ళు వెరిఫై చేస్తారు. ఈ ప్రాపర్టీ అనేది కరెక్ట్‌గా ఉందా? లేదా దీనికి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకునే ప్రాపర్టీకి ఒకవేళ మనం హౌస్ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. దానికి పంచాయతీలో చేస్తుంటే గనక పంచాయతీ పర్మిషన్ ఉందా? మున్సిపాలిటీలో చేస్తే మున్సిపాలిటీ పర్మిషన్ ఉందా? ఇది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఆ తరువాత ఈ ల్యాండ్‌కి టైటిల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? దీనికి లింక్ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్‌గా ఉందా? ఈ ల్యాండ్ మనం కొన్నట్టు డాక్యుమెంట్ ఉందా? ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం లాయర్ దగ్గర వెరిఫై చేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్స్ ఏంటంటే లీగల్ అగ్రీమెంట్ కోసం వాళ్ళు మనకి లాయర్ దగ్గరికి ఒపీనియన్ కోసం పంపిస్తారు. సో ఒకవేళ ఆ లాయర్‌కి ఏదైనా డౌట్స్ కనుక వస్తే గనక మనం దానికి ఆ క్వెరీకి మనం రెస్పాండ్ అవ్వాలి. ఇలా గనక మనం ఈ మెయిన్‌గా ఈ 3 డాక్యుమెంట్స్ ఫస్ట్ మన కేవైసీ డాక్యుమెంట్స్, నెక్స్ట్ మన ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ ఇదేంటంటే మనకి ఈఎంఐ ఎంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు. ఉదాహరణకు మీరు ఒక ₹1,00,00,000 హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నారు. దీనికి మీరు ఆల్మోస్ట్ నెలకి ఒక ₹90,000 వరకు ఈఎంఐ పే చేయగలరు అనుకుంటున్నారు. సో ఈ ఈఎంఐ మీకు సాలరీలో ఎంత పర్సెంటేజ్ ఉందనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. నార్మల్‌గా 30-40% ఉండేటట్లు మనం చూసుకోవాలి. సో దీనికోసం ఏంటంటే మన ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీని త్రూ సాలరీ స్లిప్స్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా వాళ్ళు అనలైజ్ చేస్తారు. ద థర్డ్ థింగ్ ఈస్ దట్ ఆ ప్రాపర్టీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ లింక్ డాక్యుమెంట్స్, ఈ టైటిల్ ఇష్యూస్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? ఇది వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఈ 3 కనుక మీరు ప్రాపర్‌గా మెయింటైన్ చేసి కనుక మీరు బ్యాంక్‌కెళ్తే గనక మీ హోమ్ లోన్ అనేది ఖచ్చితంగా ప్రాసెస్ అవుతుంది. రిజెక్షన్స్, డీలేస్ ఏమీ ఉండవు. అండ్ మోర్ ఓవర్ మీరు బ్యాంక్‌కి వెళ్ళే ముందే మీరు కొనే ప్రాపర్టీ ఏరియాలోనే ఆ బ్యాంక్ ఉందా లేదా చూసుకోవాలి. ఉదాహరణకు నాకు బ్యాంక్ అకౌంట్ విజయవాడలో ఉంది ఎస్‌బీఐలో. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్‌లో ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను. సో నేను విజయవాడ ఎస్‌బీఐకెళ్ళి అప్లై చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఆ రిస్క్ తీసుకోరు. విజయవాడలో ఉన్న వాళ్ళకి ఇక్కడైతే తెలీదు. ఈ ప్రాపర్టీ ఎలా ఉంటది ఏంటనేది. సో మీరు ఆ ప్రాపర్టీ ఉన్న దగ్గరలో ఉన్న బ్యాంక్ నుంచే మీరనేది అప్లై అనేది చేయాల్సొస్తుంది. అలా కాకుండా మీకు నచ్చిన బ్యాంక్ నుంచి చేస్తా అంటే కుదరదు. సో ఈ జాగ్రత్తలు గనక మీరు తీసుకొని గనక మీరు హోమ్ లోన్ అప్లై చేసినట్లయితే గనక మీకు ఎటువంటి డీలేస్ లేకుండా తొందరగా ప్రాసెస్ అవుతుంది. అండ్ మీరు మిడిల్ మ్యాన్‌కి ఎటువంటి ఎక్స్‌ట్రా కమిషన్ అనేది పే చేయాల్సిన అవసరం ఉండదు. థాంక్ యూ.